శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 17 నుంచి 23వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. మీనరాశి వారు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. చాలా సున్నిత మనస్కులు అవ్వటం వల్ల చిన్న విషయాన్ని కూడా ఎక్కువ ఆందోళన పడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ వాటి గురించే బాధపడుతుంటారు తప్ప భవిష్యత్తు కోసం ఆలోచించి సంతోషపడే కార్యక్రమాలు ఏ రోజు చేయడం జరగదు. ఎప్పుడూ కూడా గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. అయితే మనసు చాలా మంచిది అవ్వటం వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరు ఆపదలో ఉన్నా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మరి ఈ వారం ప్రారంభంలో రవి ఈ రాశిలో ప్రవేశించడం జరిగింది. ఈ రాశికి షష్టాధిపతిగా ఉన్నటువంటి రవి రాశిలో ప్రవేశించడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే, రాహు స్వభావసిద్ధంగా ఒక దుష్టగ్రహం, ఒక రాక్షస గ్రహం. అంటే అతను ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ కారకత్వాన్ని పాడు చేస్తూ ఉంటాడు. రవి ఆరోగ్యకారకుడు, అలాగే ఆత్మకారకుడు అవటం వల్ల ఆలోచనలకి, మన అభిప్రాయాలకి, అలాగే మన యొక్క ఇష్టాలకి కూడా రవి కారణం అవుతూ ఉంటాడు. కంపల్సరీగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఈ వారంలో ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే తప్పకుండా. ఏదో ఒక స్టమక్ సంబంధించిన ప్రాబ్లమో, లేదంటే ఏదన్నా సరైనటువంటి వైద్యం వికటించడం వల్ల ఇటువంటి ఇబ్బంది రావచ్చు. అంటే అటువంటి డాక్టర్లను సంప్రదించడం వల్ల ఏదో ఇబ్బంది కలగవచ్చు. లేదంటే చిన్న హెల్త్ ప్రాబ్లంని పెద్దదిగా క్రియేట్ చేసి మిమ్మల్ని భయపెట్టవచ్చు. సో ఈ కారణం వల్ల జాగ్రత్తగా ఒక మంచి నమ్మకమైన ఫ్యామిలీ డాక్టర్ దగ్గర మీరు వైద్యం చేయించుకోవాలి తప్ప ఎవడు పడితే వాడి దగ్గర చూపించుకుంటే లేని రోగాలన్నీ ఇప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది. మరి బుధుడు అక్కడ చేరడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి తెలివితేటలు, ఆలోచనలు, సులువుగా ఏ విధంగా ధనం సంపాదించాలి, ఎవరిని ఏ విధంగా చేస్తే ధనం సంపాదించవచ్చు అన్నటువంటి ఆలోచనలు వస్తుంటాయి. కానీ అంత ధైర్యం ఈ రాశి వారికి ఉండదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి తను చదువుకున్నటువంటి విజ్ఞానాన్ని, తను చేస్తున్నటువంటి వృత్తిని వక్ర మార్గంలో ఉపయోగించి లబ్ధి పొందే ఆలోచనలు వస్తుంటాయి. మరి ఇంకా మొగమాటస్తుడై ఒత్తిడికి లొంగితే ఆ విధంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏదో ఒక నేరంలోనో, ఏదో ఒక ఇబ్బందిలోనో ఇరుక్కునే అవకాశం ఉంది. అది టెంపరీగా లాభాన్ని కలిగించవచ్చు, ఫ్యూచర్లో మాత్రం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి వృత్తి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఫైనాన్స్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ ఎటువంటి పొరపాట్లు, ఎటువంటి ఫేక్ డాక్యుమెంట్లు, ఎటువంటి సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంకా మీకు ఏలినాటి శని ఉంది కాబట్టి చిన్న తప్పు కొన్నాళ్ళకి అది పెద్ద తప్పుగా మారి మొత్తం మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాహు ఉండడం వల్ల ఒక టెంపరీ ధైర్యాన్ని వస్తుంటుంది. వెనకాల ఉన్నవాడు ఈ రాజకీయ నాయకుడు నేను చూసుకుంటానులే అంటాడు. తర్వాత వాడు కనబడ్డు, ఎవడు కనబడ్డు మీరు ఇరుక్కునే అవకాశం ఉంది. సో ఆ కారణం వల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, మన రాశికి వెనకాల రాశి చూసుకుంటే కుంభరాశి, శని మొదలు గ్రహాలు ఉండడం వల్ల పోయిన నెల చాలా ఇబ్బందులు పడ్డారు. వాస్తవంగా మీరు అనుభవించారు. ఎందుకంటే పోయిన నెల అంటే ఫిబ్రవరి 14 నుంచి మార్చి 14 అనుకుంటాం. మరి మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 ప్రజెంట్ నెల ఇక్కడ కూడా రాహు, శత్రుగ్రహాలు గట్ట ఉండడం వల్ల ఈ నెల కూడా అంటే పోయిన నెల మీద కొంతగా బెటర్ ఫలితం వస్తుంది తప్ప మొత్తం మీద స్ట్రగుల్ తప్పదు, కొన్ని నిందలు తప్పవు, కొంత చికాకు తప్పదు. అయితే రాబోయే నెల అంటే ఇంచుమించుగా మార్చి 14 నుంచి అంటే ఏప్రిల్ 14 తర్వాత నుంచి మే 14 మధ్యలో నా రాబోయే నెల అంటే సూర్యుడి యొక్క సంక్రమణ బట్టి ప్రవేశిస్తే నెక్స్ట్ మంత్ మాత్రం ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అంటే మీకు ఏప్రిల్ 14 తర్వాత చాలా శుభకరమైన ఫలితాలు రావడం జరుగుతుంది. మీ వృత్తిలో మీకు విజయం లభిస్తుంది, కుటుంబ విషయాల్లో అనుకూలత లభిస్తుంది, మీ మాటకి విలువ పెరుగుతుంది. అందుకని వచ్చే నెల దాకా కూడా జాగ్రత్తగా వెయిట్ చేయండి. 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఎప్పుడు కూడా ఆ కారకత్వాల ద్వారా మనకి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. శని వ్యయంలో ఉండడం వల్ల ఏంటంటే అనవసరమైన వ్యయం జరుగుతూ ఉంటుంది.
శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే లగ్జరీస్ కొరకు, వాహనాల కొరకు, ప్రయాణాల కొరకు, స్త్రీల కొరకు, లగ్జరీ కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఏదో ఒక కొత్త అనుభవం కోరుకుని ఆ అనుభవం కోసం మనీ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. కుజుడు కూడా 12వ స్థానంలో ఉన్నాడు. కొంతవరకు అప్పులు తీర్చే ప్రయత్నం, వడ్డీలు కట్టే ప్రయత్నం, స్థిరాస్తి అమ్మే ప్రయత్నం, స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం, ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం జరుగుతుంటుంది. అది ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేసుకుంటే కొంతవరకు పర్లేదు, కానీ ఎందుకంటే ఇక్కడ అంతా పాపగ్రహాలు చేరే మీకు. అంటే కుజుడు శని రెండు కూడా శత్రుగ్రహాలు, అక్కడ శుక్రుడు రావడం వల్ల ఇంచుమించుగా ఇప్పుడు అవుట్ గోయింగ్ మనీ తప్ప ఇన్కమింగ్ మనీ అయితే ఏమాత్రం లేదు. శుక్ర కుజులు కలిసి ఉండడం వల్ల వ్యసనాల మీద ఆసక్తి పెరుగుతుంటుంది, అక్కర్లేని కోరికలు వస్తుంటాయి. దానికి రాహు కూడా సహకరిస్తుంటాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారం మీరు చేయవలసిందంటే చాలా నిజాయితీగా ఉండడం, కోరికల్ని మనసుని కంట్రోల్లో పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు ఈ వారం పొందే అవకాశం ఉంది. ఏమాత్రం వీక్నెస్కి లోనైనా మొత్తం నెమ్మదిగా 10% నుంచి 100% దాకా జరిగి, ఎందుకంటే ఏలినాటి శని అలా కంటిన్యూ అవుతుంది కదా, చిన్న పొరపాటు పెద్ద పొరపాటుగా మారి చివరికి మొత్తం జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రలోభాలకి లొంగొద్దు, వ్యసనాలకి లొంగొద్దు, ఎవరి వ్యామోహంలో పడద్దు. జాగ్రత్తగా వ్యవహరిస్తే మీ కుటుంబ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో నుండి గురువు మీకు దైవ రక్షణ కల్పిస్తూ మిమ్మల్ని సదా రక్షించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఈ నెల గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ మనకి 17వ తారీఖు తర్వాత 17వ తారీఖు నుంచి రవి మరియు రాహు గ్రహాల కలయిక ఏర్పడడం జరిగింది. అంటే ఇది ఒక విధంగా ఒక పితృదోషం లాంటిది. అంటే ఈ ప్రభావం ఎవరి జన్మజాతకంలో రవి, అంటే వాళ్ళ జన్మజాతకంలో రవి రాహుతో కలిసి కానీ శనితో కలిసి కానీ ఉంటే, ఇప్పుడు ఈ రాహు రవితో కలిసి ఉండడం వల్ల జాతకుల మీద ఆ పితృదోష ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక విధంగా ఇది సంతాన దోషం కూడా. ఎందుకంటే ఈ సూర్యుడు సహజ పంచమ స్థానాధిపతి, అలాగే రాహుతో కలిసి ఉండడం వల్ల ఒక విధమైన సర్పదోషం కూడా ఏర్పడింది. ఈ రెండు ఎవరి జాతకంలో అయితే ఏర్పడతాయో వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ అభివృద్ధి చాలా వరకు ఆగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. అలాగే పిల్లలకి సరైన ఉద్యోగాలు రాక, వివాహం జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఏదో ఒక బలహీనతకి లోనై దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొంతమందికి దీర్ఘకాలిక అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమో, ఏదో ఉద్యోగ ప్రాబ్లమో, లవ్ ఫెయిల్యూర్ ఉంటూ కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ఆ కుటుంబంలో ఏదన్నా శుభకార్యం వచ్చిందంటే ఏదో ఒక చెడు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వరుసగా ఏదో చెడు వార్తలు వినవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఇప్పుడు మళ్ళా అటువంటి ఈ ఈ యోగం అంటే రాహు ప్లస్ రవి కలిసి అటువంటి దోషం మళ్ళా జాతకంలో ఏర్పడడం వల్ల సుమారుగా నెల రోజులు ఏర్పడుతూ ఉంటుంది. మనకి ఇంచుమించుగా మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 మధ్యలో ఏర్పడినటువంటి ఈ పితృదోషం, అలాగే సర్పదోషం, ఈ కారణాల వల్ల జాతకులకి, అంటే రవి ప్రతి ఒక్కరి జాతకంలో ఆత్మకారకుడు అవుతుంటాడు. ఈ రవి ఎప్పుడైతే రాహుతో కలిసి ఉన్నాడో ఈ ప్రతి ఒక్కరు కూడా ఇతరులను నమ్మి మోసపోవడం, ఏదో పదవి వస్తుందని ఎవరినో ఆశించడం, చివరికి భంగపడడం, ఏదో మనం మంచి కార్యక్రమం కోసం వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చెడు కార్యక్రమం మన మీద పడి లేనిపోని నేరాల్లో ఇరుక్కోవడం, ఇలాంటివన్నీ అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా అధికారులకి, లేదంటే మీ తండ్రి గారికి, లేదంటే మీ సంతానానికి, అంటే మీరు ఒక సంస్థలో పనిచేస్తుంటే మీ యజమానికి కూడా ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవడమో, ఏదో ఒక ఇబ్బందిలో మారడమో జరుగుతుంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికి ఏదైనా పర్వాలేదు, ఇబ్బంది పడరు, కానీ సంతానానికి ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా చికాకులో ఇరుక్కున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్కువ ఆందోళన పడుతుంటారు. అటువంటి సంతానానికి సంబంధించిన విషయాల్లో మరి చెడు వార్తలు వినడం కానీ, వాళ్ళు ప్రవర్తన విషయంలో కానీ, యాటిట్యూడ్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, కొన్ని అలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ నెలలో, అంటే మనకి మార్చి 14 నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో ఎక్కువగా సూర్య భగవానుణ్ణి పూజించుకోవడం వల్ల, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం,
అలాగే తండ్రి గారిని కానీ, తండ్రి సమానుల వ్యక్తులను కానీ గౌరవించడం కానీ, వాళ్ళకి ఏదైనటువంటి మంచి ఆలోచన, వాళ్ళకి ఏదైనా అవసరానికి తగినటువంటి ఏదో ఒకటి గిఫ్ట్‌గా ఇవ్వడం గానీ, అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారో చాలామంది హాస్పిటల్లోనో, అనాథ శరణాలయాల్లోనో అంటే ఏ దిక్కు లేకుండా, ఎవరి ఆదరణ లేకుండా కొంతవరకు అనాథలుగా ఉండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటారు కదా! అటువంటి వారికి మీకు తోచిన మందులు గానీ, మీరు సేవ చేస్తే చాలామంది ఇష్టపడరు. కానీ వాళ్ళకి మందులు కొనివ్వడం, వాళ్ళకి ఏదన్నా దుప్పట్లో, వస్త్రమో ఏదో ఒకటి కొనివ్వడం వల్ల, వాళ్ళకి ఏదైనా ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల కంపల్సరీగా రాహు యొక్క మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సో, అలాగే గోవుని పెంచడం వల్ల కానీ, గోవుల్ని రక్షించడం వల్ల కానీ, గోశాల చేస్తున్న వారికి డొనేషన్ ఇవ్వడం కానీ మంచి ఫలితాన్ని మీరు పొందగలరు. అంటే జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని రకాల దోషాలకి గోసేవను మించిన పరిహారం అనేది 100% కలుగుతూ ఉంటుంది. కాబట్టి మరి గోవుల్ని రక్షించడం వల్ల, వాటిని ప్రేమించడం వల్ల, వాటికి ఆహారం ఇవ్వడం వల్ల, వాటిని రక్షించడం వల్ల 100% మీకు జాతకంలో సర్వదోషాలు పరిహారమై అంతా శుభం జరగాలని ఆశిస్తూ స్వస్తి.